కర్మ మనల్ని అనుసరిస్తుందంట, మంచికైనా చెడుకైనా. ఈరోజు చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ రోడ్డు మీద దాటాలనుకుంటుంది. అది చాలా పెద్ద రోడ్డు. పాపం దాటాలంటే కష్టంగా ఉంది. నిలబడి ఉంటుంది, కార్లన్నీ వెళ్తూ ఉంటాయి, కానీ దాటలేకపోతుంది. అప్పుడు అక్కడ రెండు కాళ్ళు లేని ఒక అతను కర్రలు బోటు పెట్టుకొని ఆ రోడ్డు మీద నడుస్తాకి సిద్ధపడతాడు. ఆవిడ వెళ్తుంటే దాటలేకపోతుందని అర్థం చేసుకొని అతను ఆ రోడ్డు దాటడానికి ట్రై చేస్తుంటే ఆవిడ ఆయన పక్క నుంచి రోడ్డు దాటింది. ఆ రోడ్డు అంతా దాటాక అతను మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అది చూసిన ఆ తల్లి ఆశ్చర్యపోతుంది. నా కోసం తను కాళ్ళు లేకపోయినా ఈ రోడ్డు దాటి వచ్చాడా అని తన మనసులో అది ఉండిపోతుంది. అలాగా బాబు ఆగని చిరునవ్వుతో కేకేసిన ఆ బాబు వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు ఆ తల్లి మనసులో ఆ అబ్బాయి నిలిచి ఉండిపోతాడనమాట. ఆవిడ చాలా ఆస్తిమంతురాలు. కొన్ని రోజులు అయ్యాక తను ఒక చక్రాల వాహనాన్ని కొనుక్కొచ్చి అబ్బాయి ఇల్లు ఎత్తుక్కొని అబ్బాయి అడ్రస్ కొనుక్కొని అబ్బాయి ఇంటికి వచ్చి అబ్బాయి కాళ్ళ దగ్గర కూర్చొని, నువ్వు చేసిన సహాయం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నాకెంతో ఆస్తుంది, నేను ఎప్పుడు ఎవరికి సహాయం చేయలేకపోయా, కానీ నీ దగ్గర ఏమీ లేదు. రెండు కర్రలే ఉన్నాయి, కాళ్ళు కూడా లేవు. అయినా సరే నేనంతసేపు నిలబడ్డానని నా కోసం రోడ్డు దాటిచ్చావు చూడు, అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాలో ఒక మార్పు వచ్చేలా చేసింది. ఇదిగో నీకోసం నేను ఈ చిన్న బహుమానం తెచ్చాను. ఇది కూడా బహుమానం కృతజ్ఞతతో కాదు, నీవు చేసిన దానికి నేనేమిచ్చినా తీర్చుకోలేను. నాలో మార్పు తెచ్చినందుకు ఇది ఇస్తున్నానని అబ్బాయికి చక్రాల వాహనం తెచ్చిచ్చింది. కర్మఫలము అంటే చాలామందికి తెలియంది ఏంటంటే మంచి కూడా ఉంటుందని. ఇప్పుడు తను చేసిన చిన్న మంచికి, తనున్న పూరి గుడిసికి ఒక ఆస్తి మంత్రాలు వచ్చింది. అంటే తనను చేసిన పని ఎవరికైనా సరే చిన్న సహాయం చేస్తే ఇంత కృతజ్ఞత కలిగి ఉంటారు. అది డబ్బున్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళ అని కాదు, కొందరి మనసు. కొందరికి అది ఉండదనుకోండి. లేని వారి కోసం మనం మాట్లాడుకోవద్దు, ఉన్నవారి కోసం. మనం ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తేనే కృతజ్ఞతా భావంతో ఉంటాం కదా. మరి దేవుడు చేసే మేలుకి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం. దేవుడు మనకి అనుక్షణము మేలు చేస్తూనే ఉన్నాడు కదా. నిన్నటి దినమున ఒక బస్సు తగలబడిపోతే ఒక చిన్న డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు వల్ల 22 మంది ప్రాణాలు పోయాయి. అసలు వాళ్ళకి తెలీదు వాళ్ళు చనిపోతున్నట్టు కూడా. ఎంత బాధాకర విషయమో చూడండి. వాళ్ళు ఏ పాపం ఎరిగి ఉండరు కదా. ఆ చిన్న తప్పు వల్ల 22 మెంబర్స్ వాళ్ళు కుటుంబాలతో ఉన్నారు, భార్యాభర్తలుగా ఉండుంటారు, ఉద్యోగస్తులుగా ఉండుంటారు, ఆస్తిమంతులై ఉంటారు. ఇది ఎంత బాధాకరమైన విషయం. మరి అలాంటి వాటి నుంచి దేవుడు మనల్ని ఎంత బాగా తప్పిస్తున్నాడో కదా. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రయాణాల్లో తోడై ఉంటున్నాడు, మనకు ప్రతి విషయంలో తోడై ఉంటున్నాడు కదా. కరోనా నుంచే, మహమ్మారి అయిన కరోనా నుంచి, కరోనా లేని కరోనా నుంచే తప్పించాడు కదా మనల్ని దేవుడు. మనం ఏం నేర్చుకుంటున్నాం? చిన్న హెల్ప్కే ఆ తల్లి తల్లడిల్లిపోయి ఆ బిడ్డ కోసం ఒక బహుమానం తెచ్చిందే. మరి మనం దేవుడు చేసిన వాటికి మనం ఏం బహుమతి ఇవ్వగలం? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు కదా. రోడ్డు మీద వెళ్తున్నారు, ఇంటికి వస్తారంతే నమ్మకం లేదు.
ఎవరు ఎటు నుంచి వచ్చి గుద్దేస్తారో తెలీదు. ఎవరి మంచివారో ఎవరి చెడ్డవారో మనకు తెలియదు. మనం ఎంత మంచిగా ఉన్నా అవతల వాళ్ళు తాగేసి ఉన్నారనుకో గుద్దేస్తారు. ఇదే కదా లోకం తీరు. కానీ దేవుడు అలా కాదు. మంచి చెడ్డలని పక్కపక్కనే పెట్టినా మంచివారికి సహాయం చేస్తూనే ఉంటాడు. అలా అని చనిపోయిన వారంతా చెడ్డవారు కాదు. ఎవరో ఒకరు చేసిన తప్పుకి అందరూ బలైపోతూ ఉంటారు. చాలాసార్లు మనం ఉపమాన రీతిగా చెప్పుకుంటూ ఉంటాం. యోబు ఎంత ఆస్తిమంతుడు, కానీ తనకెందుకు ఆ గతి పట్టింది అంటే దేవుడు అక్కడ పరీక్షించాడు యోబుని. పరీక్షించాడు అంటే యోబుని పరీక్షించటం కాదు, సాతానుని పరీక్షించాడు. యోబుని పరీక్షించక్కర్లా, దేవుడికి యోబు గురించి అంతా తెలుసు. యోబు బదులు సాతానుని పరీక్షించాడు. ఎలా అంటే నువ్వేమన్నా చెయ్యి, కానీ ప్రాణం తీయొద్దు, ప్రాణం నాది అని యోబుతో అది సాతానుతో చెప్పాడు దేవుడు. అంటే ఏంటి అర్థం? సాతానికి ప్రాణం తీసే అధికారం ఉంది. అయినా సరే దేవుడు హెచ్చరించినందుకు సాతాను అక్కడ లోబడి ఉంది. అదే సాతాను దేవుడు చెప్పిన మాట వినకుండా ఒకవేళ యోబు ప్రాణం తీస్తే చరిత్రకు ఎక్కేవాడా యోబు? ఎక్కేవాడు కాదు కదా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చరిత్రకు ఎక్కాలి అంటే మనము ఎంతటి కష్టంనైనా సరే భరించేవారిగా ఉండాలి. బాధిస్తూ ఉంటాయి చాలా, వాటిని భరించాలి. యోబు భరించాడు. యోబు కొన్నవన్నీ పోగొట్టుకున్న దేవుడు అన్నీ తిరిగి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే సాతాన్ని జయించే శక్తి యోబులోకి వచ్చింది. ఇక్కడ పరీక్ష ఎవరికి అంటే యోబుకి కాదు, సాతానికే. సాతాను ఎన్ని కుయుక్తులు చేసినా అక్కడ చెల్లలేదు. సాతాను ఏమి చెయ్యాలన్నా చెల్లలేదు. ఎందుకంటే రోగం పెట్టినా దేవుణ్ణి స్తుతించాడు, బిడ్డలను పోగొట్టినా దేవుణ్ణి స్తుతించాడు, ఆస్తి పోయినా దేవుణ్ణి స్తుతించాడు. ఆఖరికి స్నేహితులు భార్య కూడా వాళ్ళొచ్చి కూడా తన్ని ఎన్ని మాటలన్నా దేవుణ్ణి స్తుతించాడు. కాబట్టే చరిత్రలో యోబు ఘనంగా నిలిచిపోయాడు. తనెంత ఆస్తిమంతుడో దానికి దేవుడు బహుమానంగా రెండింతలు ఎందుకు ఇచ్చాడంటే సాతానుకి ఎన్ని కుయుక్తులున్నా అన్నీ చెదరగొట్టింది ఎవరంటే యోబు. ఇప్పుడు మరణాన్ని ఇవ్వద్దని చెప్పాడు దేవుడు. ఎందుకంటే శాసించాడు దేవుడు. అక్కడ శాసనాన్ని సాతాను ఏమి చెప్పలేకపోయింది చూసారా. అంటే మరణాన్ని శాసించగల శక్తి దేవుడికి ఉంది, కానీ మరణం మాత్రం సాతాను వల్లే వస్తుంది. దేవుడు శాసిస్తే మన దరికి మరణం కూడా రాదని ఇక్కడ యోబు స్టోరీ వల్ల మనం తెలుసుకున్నాం. ఇలాగే మనం నేర్చుకుంటూ ఉంటే చాలా బయటకు వస్తూ ఉంటాయి. చాలా మందిలో చాలా మంచితనం ఉంటుంది. ఆ మంచితనాన్ని బయటకు తీయాలి అంటే కొంచెం మనం పోరాడాలి. ఆ పోరాటంలో మనం గెలుస్తామో ఓడిపోతామో మనకు తెలీదు, కానీ కంపల్సరీ మనం పోరాడుతూ ఉండాలి. ఇప్పుడు ఆ తల్లి తనలో ఉన్న మంచి ఒక కుంటివాడి ద్వారా తనలో ఉన్న మంచిని బయటికి తీసుకొచ్చింది. తను చాలా ఆస్తిమంతురాలే అయి ఉండొచ్చు, ఎప్పుడు ఇలా హెల్ప్ చేయాలని ఒక ఆలోచన తనకి రాలా. కానీ తనకి కాళ్ళు లేకపోయినా ఆ తల్లికి సహాయం చేయబట్టి ఇప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. ఎలా, ఇలా నేను కూడా ఎవరికైనా సహాయం చేయగలను కదా అని కొన్ని దినాలు తను ఆలోచించుకొని తన కృతజ్ఞతని ఆ బండి రూపంలో ఇచ్చింది. ఇదే కదా ప్రతి మనిషిలో మార్పు అనేది ఎప్పటికైనా వస్తుంది. వేచి ఉండాలి. వేచి ఉండటము అంటే మనము ఎదురు చూస్తున్నాం, కానీ ఆ మార్పు కోసం అది వస్తుందో రాదో, మనం ఉంటామో లేదో తర్వాత సంగతి. వారి కోసం ప్రార్థన చేయటం మాత్రం మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. వాళ్ళు మారాలని మనం ఆశపడటం తప్ప
మన చేతిలో ఏమీ లేదు. సాతాను బంధక హస్తాల్లో వాళ్ళు ఉండిపోతారు కాబట్టి మనల్ని విడిపిస్తాకి మనం ప్రార్థన అనే ఆయుధం తప్ప మన చేతిలో ఏమీ లేదు. చాలామంది మూర్ఖ స్వభావులై ఉంటారు. ఆ స్వభావం నుంచి బయటికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. విసుకక ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలోంచే ఆ జవాబు వస్తుంది. ఇది మన నమ్మకమై ఉండాలి. అంతకు మించి ఇంకేమీ లేదు. సహాయం చేస్తూ ఉన్నాం. ఎవరెటువంటి వారైతే మనకెందుకు? మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకొని, పరిశోధించుకొని, పరిశీలించుకొని, దేవుడి ఎదుట మనం ఎలా ఉన్నాం, మనుషుల ఎదుట మనం ఎలా ఉన్నాం అన్నది వ్యర్థమైంది. ఎందుకంటే అందరికీ మనం చెడ్డవారుగా కనపడచ్చు, మంచివారుగా కనపడచ్చు, నీతి చెప్పేవారుగా కనపడచ్చు, అవినీతిమంతులుగా కనపడచ్చు. ఇవన్నీ ఎవరికి వారు పరిశీలించుకోవచ్చు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా ఎవరి అంతరంగం వారికే తెలుస్తుంది, లేదా దేవుడికి తెలుస్తుంది. మనం ఒకరికి మేలు చేయాలి అంటే మన మనసులో అంతరంగం చెప్పాలి. ఎవరో చెప్తే మనం మేలు చేయలేం. మనంతట మనం ఆ పనిలో పాలిభాగస్థులం అవుతాం. ఇది దేవుడు నిర్ణయించి ఉంటేనే ఆ పని జరుగుతుంది. మనం వద్దనుకున్న సహాయం చేసేస్తాం ఒక్కొక్కరికి. చాలాసార్లు వద్దులే చెయ్యొద్దులే అనుకుంటాం, కానీ వారు వచ్చి అడగంగానే సహాయం చేస్తాం. ఎందుకో తెలుసా? ఇది దేవుడు వారికి నిర్ణయించాడనమాట. వారు ఏ బాధలో ఉన్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళు వచ్చి అడగంగానే ఆ సహాయం వాళ్ళకి ఇచ్చేస్తాం. తర్వాత అయ్యో వద్దనుకున్నానే అని మనం బాధపడినా ఉపయోగం లేదు. అది దేవుడి నిర్ణయం కాబట్టి. ఇలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఈ విషయాల గురించి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, మన చేతిలో ఏదీ లేదు. మరణమైన, జననమైన అన్నీ ఆ దేవుని చేతిలో ఉన్నాయి. కానీ సాతాను కుయుక్తితో మరణాన్ని జయిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మరణాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ 22 మంది మరణించడానికి కారణం సాతానే. ఒక చిన్న బండి అడ్డొచ్చిందని ఆ డ్రైవరు కొంచెం ఆలోచించుంటే ఆ 22 మంది ప్రాణాలు కాపాడేవాడు. కానీ తను ఆలోచించలేదు కాబట్టి ఇప్పుడు ఆ డ్రైవర్ చేసిన పొరపాటు వల్ల సజీవ దహనం అయిపోయిన వాళ్ళు, ఆ డిఎన్ఏలు కూడా తెలియకుండా ఎంతమంది అందులో ఉన్నారో, అసలు ఆస్తిమంతులా ఇవన్నీ అక్కడ ఎవరికీ తెలియదు, పేదవాడా అని. అందరూ ఒకే సజీవ దహనం అయ్యారు. చూసారా? నిద్దట్లో ఉండి ప్రాణం పోవటం, ప్రాణం కూడా తెలియకుండా పోతుందని ఆ సంఘటన చూశాక మనం తెలుసుకోవచ్చు.